Samuel David Ministries presents The Father's Touch. Let's turn to Ecclesiastes chapter 8. అంటే ప్రసంగి 8వ అధ్యాయము 4వ వచనం. Here is a powerful statement. 8వ అధ్యాయం 4వ వచనం. I want to talk the importance of receiving a promise. దేవుని యొక్క వాగ్దానమును ఎందుకు మనము పొందుకోవాలి అన్న దాని గురించి నేను కొంచెంసేపు మాట్లాడి then we will slip into the theme of this year. ఈ సంవత్సరం థీమ్లోనికి మనం వెళ్ళిపోదాం. Ecclesiastes chapter 8 and verse 4. I am reading from King James translation. King James translation ఇట్లా రాస్తుంది, where the word of the king is, there is power, and who may say unto him, what dost thou? చదవమ్మ 4వ వచనం. రాజుల ఆజ్ఞ అధికారము గలది. రాజుల ఆజ్ఞ అధికారము గలది. నీవు చేయు పని ఏమని రాజుతో చెప్పగలవాడెవడు? చాలు. ఇంగ్లీష్ బైబిల్ రాసిందంటే వేర్ ద వర్డ్ ఆఫ్ ద కింగ్ ఈస్, రాజు యొక్క ఆజ్ఞ ఎక్కడ ఉండునో, లేక రాజు యొక్క ఆజ్ఞ ఆయన ఆజ్ఞాపించినప్పుడు అక్కడ ఏముంటుందంటే అధికారం ఉంటుంది. దేర్ ఇస్ అథారిటీ. నా బైబిల్ ఏమని రాసి ఉంటుంది అంటే పవర్ అన్నమాట రాసింది, శక్తి. యాక్చువల్గా కింగ్కి రెండు ఉంటాయి, శక్తి ఉంటుంది, అధికారం ఉంటుంది. ఇన్ అదర్ వర్డ్స్, ఒక ఆజ్ఞను జారీ చేస్తే దాన్ని జరిగించటానికి ఆ రాజ్యములో ఉన్న ఆ యంత్రాంగం అంతా కూడా శక్తిని ఉపయోగిస్తుంది. అంతేనా? సే ఫర్ ఎగ్జాంపుల్, మన ప్రైమ్ మినిస్టర్ ఏదైనా చెప్పారనుకోండి, హోల్ క్యాబినెట్, whole law or the system, the law and order వాళ్ళు they try to enforce what the government has decided. అవునా కదా? So where the word of the king is, రాజు యొక్క ఆజ్ఞ ఎక్కడ ఉండునో అక్కడ శక్తి ఉంది, అక్కడ అధికారం ఉంది. There is power, there is authority. And today I come before you with a word of not a king, but with a word from the King of Kings. Hallelujah. 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 ఒట్టి రాజు యొక్క ఆజ్ఞ కాదు, రాజులకు రాజు అయిన దేవుని యొక్క మాటను దేవుడు నా హృదయంలో ఉంచాడు. అండ్ ఐ కమ్ అండ్ స్టాండ్ బిఫోర్ యూ విత్ దట్ వర్డ్ టునైట్. Hallelujah. చూడండి, వెన్ యూ రిసీవ్ దట్ వర్డ్, ఆ మాటను మనం అంగీకరించినప్పుడు ఎవ్రీథింగ్ విల్ చేంజ్ ఇన్ అవర్ లైఫ్. ఆమేన్. ప్రతీది కూడా మన జీవితంలో మారిపోతుంది. బికాస్ ఆ మాట అంగీకరించిన వెంటనే దెర్ ఈస్ ఎన్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ దట్ లా. ఆ మాట మన జీవితంలో నెరవేర్చబడటానికి అధికారము, శక్తి విడుదల చేయబడుతుంది. హల్లెలూయా. 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 వేర్ ద వర్డ్ ఆఫ్ ద కింగ్, దేవుని యొక్క వాక్కు, అది ఏం వాక్కు అంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన మాట అది ఖచ్చితంగా జరగాల్సిందే. నోబడీ క్యాన్ చేంజ్ దట్ వర్డ్. ఆమేన్. ఆ మాటను ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో, వాట్ హ్యాపెన్స్ ఈస్ సంథింగ్ ఈస్ బీయింగ్ రిలీజ్, సంథింగ్ ఈస్ బీయింగ్ ఎన్ఫోర్స్డ్ ఇన్ అవర్ లైఫ్. హల్లెలూయా. హల్లెలూయా. అండ్ టుడే ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ఈస్ కమింగ్ టు యూ. దేవుని యొక్క వాక్కు మీ దగ్గరికి వస్తూ ఉంది. ఇట్స్ అప్ టు యూ వెదర్ యూ రిసీవ్ ఇట్ ఆర్ నాట్. మీరు అంగీకరిస్తే సంథింగ్ విల్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితం యొక్క స్ట్రక్చర్, ఆ చిత్రపటం అంతా కూడా దేవుని యొక్క వాక్కు మార్చేస్తుంది. దాన్ని అంగీకరించలేదు అనుకోండి, ఐ మీన్ యూ జస్ట్ బీ ద సేమ్ పర్సన్ దట్ యు ఆర్ ఇన్ 2016. 2016 సంవత్సరంలో ఎట్లా ఉన్నామో 2017 సంవత్సరంలో కూడా అట్లాగే ఉండే ప్రమాదం ఉంది. వాట్ మేక్స్ న్యూ ఇయర్ న్యూ? నూతన సంవత్సరాన్ని నూతనం చేసేది ఏంటంటే నూతనమైన జీవితం. వెన్ గాడ్ వాంట్స్ టు సే సంథింగ్ అండ్ చేంజ్ అవర్ లైఫ్, దేవుడు మన జీవితంలోనికి ఏదైనా ఒక ప్రాముఖ్యమైన విషయం మాట్లాడి మన జీవితాన్ని మార్చడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో మాట్లాడుతున్నారు. ఆఖరికి ఈరోజు కూడా ఎవరు టీవీలో మాట్లాడుతూ ఉన్నారు. యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ టాకింగ్? సో ఎవ్రీబడి వాంట్ టు సే సంథింగ్. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి మాట్లాడాలి. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఓన్లీ ఎ వర్డ్ ఫ్రమ్ హెవెన్,
దేవుని యొక్క గవర్నమెంట్ నుంచి వచ్చిన మాట, దేవుని యొక్క థ్రోన్ నుంచి వచ్చిన మాట, దేవుని ఊపిరిలో నుంచి వచ్చిన మాట విల్ చేంజ్ ద సీజన్ ఆఫ్ యువర్ లైఫ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బికాస్ ఇట్స్ బ్రూడ్ ఇన్ హిమ్. అది ఆయనలో నుంచి వస్తుంది, ఇది ఆయనలో పుట్టింది. ఐ మీన్ హీస్ నౌ when God speaks it, now he banked his life on it. తన జీవాన్ని దాని మీద ఉంచాడు. ఆమేన్. ఒకవేళ ఆ మాట నెరవేరకపోతే ఆయన చనిపోయిన వానితో సమానం. అందుకని చాలాసార్లు అబ్రహాముతో ఏమని ప్రమాణం చేశాడంటే, నా జీవము తోడని ప్రమాణం చేశాడంట. అంటే అబ్రహాముని జీవితంలో ఇది నెరవేరకపోతే ఐఎమ్ యాజ్ గుడ్ యాజ్ ఎ డెడ్ మ్యాన్, నేను చనిపోయిన వానితో సమానం అబ్రహాము అని అన్నాడు ఆయన. అండ్ విత్ హ్యావ్ ఎ గాడ్ దట్ ఈస్ బౌండ్, హూ బౌండ్ హిస్ లైఫ్ విత్ హిస్ వర్డ్. ఆయన వాక్కుతో తన యొక్క ప్రాణాన్ని ముడిపెట్టుకున్న దేవుడు మనం కలిగి ఉన్నాం. I want to give a louder shout of praise. Hallelujah. Hallelujah. మీ జీవితంలో మంచి వాళ్ళకు బట్టి వందనాలు, వాళ్ళ యొక్క మాట నెరవేర్చుకునే వాళ్ళని బట్టి వందనాలు. But we have a God, whose life is bound by that word. ఆయన మాట ఇచ్చి నెరవేర్చడానికి, అబద్ధం ఆడటానికి మనుషుడు కాదు అని అన్నాడు ఆయన. Hallelujah. 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 నరపుత్రుడు కాదు ఆయన. Once he said you are blessed అని ఒకసారి చెప్పాడు, మీరు దీవించబడ్డారని that settles it. Amen. Once he said you are blessed forever. Amen. 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 ఎందుకంటే he cannot change. ఆయన మధ్యాకల మార్చే దేవుడు కాదు. When he called అబ్రహాం పిలిచినప్పుడు he saw some 1,000 generations in Abraham. అబ్రహాములో 1000 తరాలను చూశాడు. Hallelujah. Hallelujah. And that's what God wants to do in your life tonight. Let's turn to Genesis chapter 15. ఆదికాండము 15వ అధ్యాయము. And let's read from verse 1. మొదటి వచనం నుంచి చదవమ్మా. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నాకు ఏమి ఇచ్చిననేమి, నేను సంతానము లేని వాడనై పోవుచున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా. మరియు అబ్రాము ఇదిగో నీవు నాకు సంతానము ఇవ్వలేదు కనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడని చెప్పెను. Somebody shout loud, hallelujah. Hallelujah. అబ్రహాం దగ్గరికి యెహోవా వాక్కు వచ్చింది. The word of the Lord came to Abraham. I don't know how the word of the Lord has come to Abraham. అబ్రహాం దగ్గరికి దేవుని యొక్క వాక్కు ఎట్లా వచ్చింది అని మీరు అడిగితే, ఈ రోజున మీ దగ్గరికి ఎట్లా వస్తుంది అట్లాగే వచ్చింది అబ్రహాం దగ్గరికి. చాలా మంది అనుకుంటారు we want to experience God in different fashions. ఒకవేళ దేవుని అర్థం చేసుకోవడానికి ఆయన యొక్క మహిమ, లేకపోతే ఆయన యొక్క తేజస్సు, ఆయనకు కలిగినవి ఇవన్నీ ఒకవేళ పక్కన పెట్టి చూస్తే ఆయన ఎవరు అంటే వాక్కు. హల్లెలూయా. Hallelujah. In the beginning was the word and the word was God. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. He is word. Amen. Hallelujah. చాలా సార్లు we want some experience, some supernatural experience, but I am telling you, when you receive the word of God, దేవుని యొక్క వాక్కును మనం అంగీకరించినప్పుడు, మన హృదయంలో దాన్ని స్వీకరించినప్పుడు, దట్ వర్డ్ విల్ గివ్ యూ సమ్ టెరిఫిక్ ఎక్స్పీరియన్స్. హల్లెలూయా. చాలాసార్లు అనుకుంటే దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంది అని. See, God's word will give you what his word has promised. ఆ వాక్యము ఏదైతే సెలవిస్తుందో ఆ వాక్యము దానంతట అదే నెరవేరుస్తుంది. ఆమేన్. ఆమేన్. Because God has bound his life. నేను అదే చెప్తున్నా, దేవుడు తన యొక్క జీవముతో తన వాక్కును ముడిపెట్టుకొని ఉన్నాడు ఆయన. ఆమేన్. అండ్ అబ్రహాం దగ్గరికి యెహోవా యొక్క వాక్కు వచ్చి అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నాడు దర్శనమందు. అబ్రహాము, డు నాట్ ఫియర్. వాట్ ఎ ఓపెనింగ్ స్టేట్మెంట్. వాట్ ఎ ఓపెనింగ్ స్టేట్మెంట్. వాట్ ఎన్ ఇంట్రడక్షన్. ఈరోజు 2017 సంవత్సరాలు వెళ్తున్న దేవుడితో మాట్లాడుతున్నాడు. డు నాట్ ఫియర్. Do not fear. Do not fear. Do not fear. Abraham, do not fear. నీ బహుమానము అత్యధికమగును. Hallelujah. Hallelujah. Your reward shall be very great.
I am a shield to you. నేను నీకు కేడమై ఉన్నాను. హల్లెలూయా. నేను నీకు కేడమై ఉన్నాను అంటే ఇఫ్ ఎనీథింగ్ హ్యాస్ టు హిట్ యూ, ఇట్ మస్ట్ హిట్ మీ అండ్ దెన్ హిట్ యూ నెక్స్ట్. ఏదన్నా నీకు తగలాలంటే ముందు అది నాకు తగలాలి, తర్వాత అది నీకు తగలాలి. హల్లెలూయా. హల్లెలూయా. I declare and decree in 2017, nothing shall hit you because the Lord shall be your shield. Hallelujah. Hallelujah. మీకు ఒకవేళ అనిపించేది ఏంటంటే కొంచెం ఇట్లా ఊగినట్టు అనిపించింది కానీ యూ డిడ్ నాట్ కమ్ అండర్ దట్ హిట్. హల్లెలూయా. హల్లెలూయా. నీ బహుమానం అత్యధిక మగును అంటే లెట్ మీ రీడ్ ఇన్ అబ్రహామ్స్ లైఫ్. నువ్వేమి ఇస్తేనేమయ్యా ఈ దమస్కి ఎలియాజరు ఇప్పనోడు తీసుకెళ్ళిపోతాడు కదా నాకు కలిగిందంత అని చెప్పి ఏమంటున్నాడు చూడండి. ఐఎమ్ చైల్డ్లెస్. I am childless. I am childless. చదవమ్మా వచనం. అందుకు అబ్రాము ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనై పోవచ్చున్నానే, నేను సంతానము లేనివాడనై పోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తయగును కదా. నేను సంతానము లేనివాడనై పోవచ్చున్నానే. అరే అబ్రహాం ఏమంటున్నాడు అంటే ఐ వాంట్ టు డూ సంథింగ్ బట్ ఐ కుడ్ నాట్ డూ ఇట్. ఐ వాంట్ టు ప్రొడ్యూస్ సంథింగ్ బట్ ఐ కుడ్ నాట్ ప్రొడ్యూస్. నేను పలానిది కలిగి ఉండాలని ఆశిస్తున్నాను కానీ నేను దాన్ని కలిగి ఉండలేకపోతున్నాను. పలానిది నేను చేయాలని ఆశిస్తున్నాను, నేను చేయలేకపోతున్నాను. పలానిది నేను నా జీవితంలో చూడాలని ఆశిస్తున్నాను కానీ నేను దాన్ని చూడలేకపోతున్నాను. దెర్ ఇస్ సంథింగ్ లెస్ ఇన్ మీ. ఫర్ అబ్రహాం ఇట్ ఈస్ చైల్డ్లెస్. For you may be healthless. For you it can be moneyless. For you I don't know what is less. God wants to fill that less in this coming year. Hallelujah. నీవు ఇన్ని సంవత్సరాలు ఏదైతే ప్రొడ్యూస్ చేయడానికి శక్తి లేదో బలము లేదో ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఆ బలమును మీకు ఇవ్వబోతున్నాడు. The Lord has spoken to me and I have heard with all my ears. The Lord has declared and decreed unto me, this year shall be the year of my power. Hallelujah. నా శక్తిని చూసే సంవత్సరం దేవుడు నాతో మాట్లాడాడు. Hallelujah. His power for your weakness. నీ బలహీనతకు బదులుగా ఆయన యొక్క బలము, నీ యొక్క లెస్ కి ఆయన యొక్క ఫుల్. Hallelujah. Things that which you cannot give, but నువ్వు దేన్నైతే ప్రొడ్యూస్ చేయలేకపోతున్నావో God wants to step into that less this year. Hallelujah. Hallelujah. If I were you, నేనే మీరైతే ఇదే మాట నేను వింటే I would go home and take a pen and paper and I will write all my less and then I will strike it off in the name of Jesus. నా లెస్లన్నీ ఒక పేపర్ మీద రాసుకొని దాన్ని కొట్టేసా. Strengthless, childless, healthless. I am childless, Lord. నేను సంతానం లేని వాడను. I am childless. ఈ దమస్కు ఎలియాజరే. See, when you can't produce something, మీ యొక్క సామర్థ్యం, you are settling for something less than what you can produce. మీరు దేన్నైతే ప్రొడ్యూస్ చేయగలరో దానికంటే తక్కువకి మీరు సెటిల్ అవుతున్నారు. And God wants to change your mind towards his ability being released in you. ఆయన సామర్థ్యము మీ జీవితంలో విడుదల చేయటం దేవుడు చూడాలని ఆశిస్తున్నాడు. Hallelujah. Don't settle for less because you cannot do it. ఎందుకంటే నువ్వు చేయలేని స్థితి దాకా ఆయన తీసుకొని వచ్చేది. ఎందుకంటే నువ్వు చేయగలిగినప్పుడు నీకు ఆయన గుర్తుకురాడు. You don't need God because you can do it. Now you need God because you cannot do it. I am childless. మూడో వచనం చదవమ్మా. మరియు అబ్రాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక. చూడండి అసలు ఈ ఫ్రెండ్షిప్ ఎక్కడ దాకా అంటే వీళ్ళది మరీ క్లోజ్ ఫ్రెండ్షిప్. అబ్రహాంది దేవుంది. I mean the level of their friendship is so close. ముందేమో నేను బిడ్డలు లేని వాడిని, I mean సంతానం లేని వాడిని అనేసి నువ్వేమీ లేదుగా నాకు అంటున్నాడు. Did you see that? నువ్వు నాకు సంతానమే లేదే. చాలాసార్లు we blame God. God is not doing this. God is not doing that. నువ్వు నాకు సంతానమే లేదే.
కనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగనని చెప్పగా యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగనని చెప్పెను. హల్లెలూయా. ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు పుట్టబోచున్న వాడు నీకు అందరూ చెప్పండి, పుట్టబోచున్న ఓన్లీ గాడ్ కెన్ సీ వాట్ యు విల్ గివ్ బర్త్ టు ఇన్ ద డేస్ టు కమ్. దేవుడు మాత్రమే నీ జీవితంలో ఇంకా ఏమి పుట్టబోతున్నాయో చూడగలిగింది. హల్లెలూయా. It feels like to me Abraham is at the verge of a suicidal condition. ఎందుకులే బతకడం, అరణ్యంలో చచ్చిపోతే బెటర్, ఇంకెంతకాలం బతుకుతాం, ఈ ముసలామని నేను ఎంతసేపు తిప్పుతాను అసలు. It's so horrible to handle the lady, old lady in the desert lane. నిరుత్సాహం వచ్చేసింది అబ్రహాంకి. He was very tired. ఇంకెందుకులే బతకటం అనుకున్నాడేమో ఆల్మోస్ట్. నువ్వు నాకేం ఇవ్వలేదు కదా అంటున్నాడు టైంలో. దేవుడు అంటున్నాడు, అబ్రహాం నీ లైఫ్ ఇక్కడితో ఆగిపోవాలని అనుకుంటున్నావా? ఆగిపోతుందని అనుకుంటున్నావా? ఇది లేకుండానే చచ్చిపోదాం అనుకుంటున్నావా? నీ జీవితంలో కొన్ని పుట్టబోయేవి నేను చూస్తున్నాను అన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. I declare and decree 2017 God is seeing some things which you will give birth in this year. Hallelujah, hallelujah. నీ జీవితంలో కొన్ని పుట్టబోయే వాటిని దేవుడు చూస్తా ఉన్నాడు. Amen. May you give birth to greatness in 2017. Hallelujah. May things that you do not see, may you see it in 2017. Hallelujah. పుట్టబోచున్న వాటిని ఇంక జరగదులే, ఇంక అయిపోయిందిలే, ఇంక ఆగిపోయిందిలే అని అనుకుంటున్నావా? There were some things, దేవుని యొక్క శక్తి నీలోకి వస్తున్నప్పుడు you are receiving that ability to produce what you could not produce. మీరు ప్రొడ్యూస్ చేయలేనివి ప్రొడ్యూస్ చేయడానికి సామర్థ్యమును పొందుకుంటా ఉన్నారు. కొంచెం ఆ మాట ఆ వృద్ధాప్యంలో ఉన్న ఆ వృద్ధుడికి నాకు అనిపిస్తుంది, ఆ మాట సల మండే ఆ నూనె పడినట్లుగా ఆ వాక్కు అబ్రహాం హృదయంలో పడింది. ఒక్కసారి ఇట్లా తెప్పరిల్లినట్టు అనిపించింది అబ్రహాంకి. అబ్రహాంతో మాట్లాడుతున్నాడు దేవుడు. లెట్స్ గో హెడ్ విత్ ద కన్వర్సేషన్. Verse 5. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను. చాలా what a powerful statement. What a powerful statement that I had never ever read that statement in my life. అబ్రహామును వెలుపలికి తెచ్చాడు. God wants to bring you out of your tent. హల్లెలూయా. దేవుడు నీ ఉన్న టెంట్లో నుంచి నేను బయటికి తీసుకురావాలనుకుంటున్నాడు. ఎందుకంటే టెంట్లో ఉండి చూస్తే నీకు కనిపించేది ఏంటి? టెంటే. టెంట్లో నుంచి బయటకు వస్తే యూ విల్ సీ సమ్ స్టార్స్. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఆ టెంట్లో నుంచి రారు. అండ్ టుడే గాడ్ ఈస్ కాలింగ్ యూ అవుట్ ఆఫ్ యువర్ టెంట్. యువర్ టెంట్ ఈజ్ యువర్ లిమిటెడ్ థింకింగ్. దేవుని గురించిన ఆలోచన, పరిమితి కూడిన ఆలోచన, నీ జీవితం గురించి పరిమితితో కూడిన ఆలోచన. వాట్ యు కెన్ బికమ్, నువ్వు ఏం అవ్వగలవు, దేవుడిని నేను ఏమి చేయగలడు, దాని గురించిన పరిమితితో కూడిన ఆలోచన. ఇట్స్ ఎ లిమిటెడ్ థింకింగ్. అండ్ గాడ్ సెడ్ టు అబ్రహాం, మిస్టర్ అబ్రహాం, డ్రెస్ యువర్సెల్ఫ్ అప్, యు అండ్ ద వర్డ్, యు అండ్ మీ, నేను నా వాక్కు, మన ఇద్దరం కలిసి బయటికి డ్రైవ్కి వెళ్దాం అన్నాడు ఆయన. అండ్ అబ్రహాం ఈస్ వాకింగ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్కుతో వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అబ్రహాంతో నడుస్తూ ఉన్నాడు దేవుని యొక్క వాక్. హి జస్ట్ ఫెలోషిప్పింగ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్ అంటా ఉన్నాడు. అదిగో ఆ మాల్ నీదే అని అంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పట్టణం నీదే. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నువ్వు నడుస్తున్నావు చూడు, ఇదిగో మీ వాళ్ళందరికీ వాటర్కి ఇదే లేక్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నువ్వు చూస్తున్న నక్షత్రాలు నీ చేతనైతే లెక్క పెట్టు, నీ చేతనైతే లెక్క పెట్టు అబ్రహాం, నీ సంతానం అలాగునుండు అన్నాడు ఆయన. హల్లెలూయా. అండ్ ఏమైందంటే అబ్రహాము నమ్మెను. తెలుగులో అస్సలు బాల అదే అతనికి నీతిగా ఎంచబడి. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాసిందంటే ఇట్ వాస్ క్రెడిటెడ్ టు హిమ్ యాజ్ రైచియస్నెస్. అది నీతిగా అబ్రహాంకి క్రెడిట్ చేయబడింది. అంటే దాని అర్థం ఏంటంటే ద మూమెంట్ అబ్రహాం బిలీవ్డ్ గాడ్, అబ్రహాం అకౌంట్లోనికి ఆ నక్షత్రాలన్నీ పడిపోయినాయి ఆ రోజున. హల్లెలూయా.
Can you shout aloud hallelujah? మీకు ఒకవేళ బ్యాంక్కి డబ్బులు వస్తూ ఉన్నాయి అనుకోండి, మీ యొక్క బ్యాంక్కి మీ మొబైల్ ఫోన్ కనెక్ట్ అయ్యింది అనుకుందాం. మీకు జీతం రాగానే సపోజ్ సే ఫర్ ఎగ్జాంపుల్ 50,000 రూపాయలు జీతం అనుకోండి, మీ అకౌంట్లో పడిన వెంటనే మెసేజ్ వస్తుంది, ఏమని 50,000 రూపీస్ హ్యావ్ బీన్ క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్. ఆ రోజున అబ్రహాముని తీసుకొని దేవుడు బయటకు వెళ్తూ ఉన్నాడు. నీ సంతానం ఈ నక్షత్రం లాగా ఉండును అని దేవుడు మాట్లాడినటువంటి అబ్రహాం దాన్ని నమ్మాడు. అండ్ అబ్రహాం బిలీవ్డ్ గాడ్. దేవుడు అన్నాడు, నక్షత్రాలన్నీ ఒక్కసారి ఇట్లా ఆకాశంలో నుంచి ఇట్లా తీసి అబ్రహాం అకౌంట్లోకి అట్లా వేసాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. You are going into 2017 with some credit notes from God. Hallelujah. దేవుని యొక్క వాగ్దానములు జీవితంలో క్రెడిట్ చేయబడి మీ 2017 సంవత్సరం నుంచి వెళ్తున్నారు. హల్లెలూయా. అబ్రహాం ఏమేవాడంటే ఆ స్టార్స్తో, ఆ సంతానముతో, ఆ ఎన్కౌంటర్ తర్వాత, ఆ వాగ్దానము పొందిన తర్వాత ఆ యొక్క స్టార్స్తో పాటు ఇంటికి వెళ్ళాడు. అది అతనికి నీతిగా ఎంచబడి, నీతిగా వాట్ ఈస్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఐ మీన్ కన్ఫ్యూజన్ అబౌట్ రైచియస్నెస్. నీతి అంటే దేవునితో సరి అయిన స్థానము అని అర్థం. దేవునితో సరి అయిన స్థానము అంటే ఇన్ సేమ్ రిథమ్ విత్ గాడ్ అని అర్థం. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు. ఎవ్రీబడి ఫాల్ షార్ట్. అప్పుడు మానవుడు కోల్పోయింది ఏంటంటే నీతి, రైట్ స్టాండింగ్ విత్ గాడ్. ఎప్పుడైతే ఆదాం పాపం చేశాడో he lost that standing with God. అంటే మ్యాన్ అండ్ గాడ్ వర్ నాట్ ఇన్ స్ట్రైట్ రిథమ్. ఎందుకంటే స్ట్రైట్ రిథంలో లేరంటే దేవుడేమో ఆ పండు తినొద్దు అన్నాడు, సాతానుడు వచ్చి ఏమంటాడు, ఆ పండు తినంటాడు, అది తింటే నువ్వు కలర్ వస్తావు అంటాడు. ప్రభు ఏమో నువ్వు అది తినొద్దు అని అంటాడు. ఈడు అంటాడు నువ్వు అది తింటే లేదు నిజంగా కలర్ వస్తావు నువ్వు అంటాడు. అస్సలకే అవ్వమ్మ చాలా కలర్, ఎందుకంటే లోపల ఎముకలో నుంచి చేయబడ్డాడు. బ్రదర్ ఏమో ఓన్లీ మట్టే. దెర్ ఈజ్ నో వైట్ మడ్. హలో, వైట్ మడ్ మీకు ఎక్కడైనా దొరికితే నాకు తీసుకురండి అమ్మా. దెర్ ఈజ్ రెడ్ మడ్, దెర్ ఈజ్ బ్లాక్ మడ్, దెర్ ఈజ్ బ్రౌన్ మడ్, బట్ దెర్ ఈజ్ నో వైట్ మడ్ లేదు. సో ఏం చేశారు, ఈ బోన్ని తీసుకొని వచ్చి చేస్తారు. సాధారణంగా నువ్వు తింటే నువ్వు మిస్ యూనివర్స్ అయిపోతావు. నీ అంత తెలివి ఆల్రెడీ ఆ ఒక్కటే మిస్ యూనివర్స్ అక్కడ. మిస్ వరల్డ్, మిస్ ఎర్త్, మిస్ యూనివర్స్ అన్నీ ఆమె. ఎవరైనా ఉన్నారా? నో కాంపిటీషన్. తెలియలా. ఏమైపోయింది, ఆ మాట విని వెంటనే దేవుని యొక్క వాక్కును పక్కన పెట్టి సాతాను యొక్క వాక్కు తీసుకొని వెంటనే దేవునితో ఉన్న రిథమ్, ఆ రైట్ స్టాండింగ్ కోల్పోయాడు మనిషి. విశ్వాసం ఏం చేస్తుందంటే నేను దేవునితో సరైన స్టాండింగ్లో రిథంలోకి తీసుకొని వస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. Faith pulls you from the place that you have fallen. ఏ స్థితిలోకి అయితే మనిషి పడిపోయాడో ఆ స్థితిలో నుంచి తీసుకుని వచ్చి దేవునితో సరైన స్థానంలో నిలబెట్టేది విశ్వాసము. అందుకని మన విశ్వాసము చేత నీతిమంతులుగా తీర్చబడ్డాం. And the just shall live by faith. నీతిమంతుడు విశ్వాసము మూలముగా మాత్రమే జీవిస్తాడు. అంటే the moment God has made us righteous, దేవుడు మనల్ని నీతిమంతుడిగా చేసిన వెంటనే నీతిమంతుడు కలిగిన అన్ని మన అకౌంట్లో క్రెడిట్ చేసేయబడినాయి. అందుకని ఆయన అన్నాడు, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు, దట్ ఇస్ యువర్ అకౌంట్. మీ అకౌంట్ బ్యాలెన్స్ ఏంటంటే ప్రభువుని ఎరిగిన వెంటనే, అంగీకరించిన వెంటనే, నీతిమంతుడిగా తీర్చబడిన వెంటనే మీ అకౌంట్ బ్యాలెన్స్ ఏంటంటే సమస్తము మీకు అనుగ్రహించబడినాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం అది నమ్మెను, అది అతనికి క్రెడిట్ చేయబడిను, అది అతనికి క్రెడిట్ చేయబడిను, అది అతనికి నీతిగా ఎంచబడిను. గాడ్ హ్యాస్ క్రెడిటెడ్ ద ప్రామిస్. ఇంకా జరగబోయే దేవుడు చెప్పాడు, ఇంకా పుట్టబోయేవి దేవుడు చెప్పాడు. అండ్ దట్స్ వాట్ గాడ్ ఈస్ టాకింగ్ టు యూ టుడే. నీ జీవితంలో ఇంకా కొన్ని జరగలేదు. యు ఆర్ స్టిల్ డిసప్పాయింటెడ్, స్టిల్ వీక్, స్టిల్ ఇన్ ట్రబుల్. మీ యొక్క గొడ్రాలతనం అనే చైల్డ్లెస్ థింగ్ని మీరు ఎలివేట్ చేస్తున్నారు. గొడ్రాలతనం ఏదైనా కావచ్చు, పిల్లలు పుట్టమే కాదు. జస్ట్ ఇనెబిలిటీ టు ప్రొడ్యూస్ రిజల్ట్స్ని ప్రొడ్యూస్ చేయడానికి అంగవైకల్యం, ఇనెబిలిటీ, సామర్థ్యం లేకపోవటమే గొడ్రాలతనం. అండ్ యూఆర్ స్ట్రగలింగ్ టు ప్రొడ్యూస్ సంథింగ్, దాన్ని ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాం కనుక దానికంటే ఇన్ఫీరియర్ దమస్కు ఎలియాజర్ని రీప్లేస్ చేస్తున్నాం. వీఆర్ రీప్లేసింగ్ విత్ సంథింగ్ ఎల్స్ బికాస్ వీ కుడ్ నాట్ ప్రొడ్యూస్. అండ్ గాడ్ ఈస్ సెయింగ్, అబ్రహాం, డౌన్ ద లైన్ ఫ్రమ్ నౌ, నేను ఇప్పటి నుంచి ఇంకా 13 సంవత్సరాల్లో నేను ఒక కుమారుని చూస్తున్నాను. ఇప్పటి నుంచి ఫ్రమ్ నౌ ఒక 40 సంవత్సరాలు ఐఎమ్ సీయింగ్ ఎ నేషన్. అప్పుడంటే దేవునికి చాలా టైం ఉంది కాబట్టి చెప్పాడు అంత టైం.
ఇప్పటి నుంచి 3 నెలలు ఐఎమ్ సీయింగ్ సంథింగ్ అంటున్నాడు ఇప్పుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఐఎమ్ సీయింగ్ సంథింగ్ ఫ్రమ్ నౌ. అంటే 3 months, ఇప్పటి నుంచి 3 రోజుల్లో నేను ఒకటి చూస్తున్నాను అంటున్నాడు ఆయన. ఎందుకంటే నూతన నిబంధనకు వచ్చేసరికి ఏదైనా 3 రోజులు జరగాల్సిందే. ఎందుకంటే నేను చనిపోయి పాతి పెట్టబడి 3 రోజుల తర్వాత దానికంటే భయంకరమైన మెరకలు ఇంకేమైనా ఉంటుందా? ఇఫ్ గాడ్ కెన్ రైజ్ ద డెడ్ ఇన్ 3 days, దెర్ ఇస్ నథింగ్ దట్ గాడ్ కెనాట్ డూ ఇన్ 3 days. 3 రోజుల్లో దేవుడు చేయలేనిది ఏం లేదు. ఆమెన్, ఆమెన్. మే గాడ్ షో యూ ఎ సైన్ ఆఫ్ గుడ్ న్యూస్ ఆన్ January 3rd, 2017. 2017 సంవత్సరం 3వ తారీఖున దేవుడు ఆయన మంచితనం యొక్క సూచనను మీకు చూపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నా శాసనం. ఆమేన్. I declare and decree a prophetic decree over your life. May you see the goodness of God. ఆమేన్. అబ్రహాము నీ జీవితంలో ఇంకా పుట్టబోయేవి నేను చూస్తున్నా. అమ్మా అబార్షన్ చేసుకో మాకు, చచ్చిపో మాకు, నిర్ణయాలు తీసుకో మాకు, తాడు తీసేసాయి అని చెప్తున్నాడు దేవుడు. ఉరేసుకో మాకు, పిచ్చి మాటలు మాట్లాడద్దు. డోంట్ కమ్ టు కంక్లూజన్స్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలో పుట్టబోయేవి దేవుడు చూస్తా ఉన్నాడు. గాడ్ ఈస్ సీయింగ్ సంథింగ్. నువ్వు ఈ రోజున నమ్మగలిగితే దోస్ థింగ్స్ విల్ బి క్రెడిటెడ్. నీ జీవితంలో క్రెడిట్ చేయబడతాయి. ఆయన యొక్క వాక్కు ఆయన నోట్లో నుండి వచ్చినది నీ హృదయంలోనికి వెళ్తే ఆయన యొక్క రాజ్యము నీ హృదయంలోకి వచ్చింది అంతే. హల్లెలూయా. చాలాసార్లు అనుకుంటా మనకేదేదో ఎక్కడి నుంచో కావాలి. నో. వాట్ యు నీడ్ ఇస్ అ వర్డ్. ఈ వర్డ్ కాదు, కింగ్డమ్ వర్డ్. యు నీడ్ ఎ కింగ్డమ్ వర్డ్. ప్రభువా వీళ్ళకి నీళ్ళు కావాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి? నీళ్ళ. ఓకే, డాక్టర్లు ఎవరికి ఫోన్ చేద్దాం? నో. అరణ్యంలో డాక్టర్లు తీసుకొస్తారా? ఒంటెల మీద తీసుకొస్తారా? ఎక్కడి నుంచి తీసుకురావాలి అరణ్యంలో? పోనీ తాగేదేమన్నా చిన్నపిల్లల? ఒక 25 లక్షల మంది తాగాలి కనీసం. మేబీ 50 లక్షల మంది తాగాలి. 500,000 people need to drink. దట్ టు ఇన్ విల్డర్నెస్. అరణ్యంలో ఒక బాటిల్కి 2 బాటిల్ తాగుతారు. దేవుడు అన్నాడు, ఐఎమ్ నాట్ గివింగ్ ఎ వాటర్ టు యూ మోసెస్, ఐఎమ్ గివింగ్ ఎ వర్డ్ దట్ కెన్ ప్రొడ్యూస్ వాటర్ ఫర్ యూ. నేను నీకు వాటర్ని ఇవ్వట్లేదు మోషే, నేను నీకు వాటర్ని ప్రొడ్యూస్ చేయగలిగిన వాక్కు నీకు ఇస్తున్నాను. గో అండ్ స్పీక్ టు యువర్ రాక్ అండ్ ద రాక్ విల్ గివ్ యు వాటర్. వెళ్ళి ఈ యొక్క బండతో మాట్లాడు, ఆ బండ నీకు నీళ్ళనిస్తుంది. దేవుడితో మాట్లాడుతాడు. వెళ్ళి ఈ ఉద్యోగంతో మాట్లాడు, వెళ్ళి ఈ కంపెనీతో మాట్లాడు, వెళ్ళి గో అండ్ ప్రొఫెసై ఓవర్ దిస్ సిటీ, ఈ సిటీతో మాట్లాడు, నేను నీకు ఇచ్చేస్తున్నా అంటున్నాడు ఆయన. యూ నీడ్ రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ మచ్ ఎంతూజియాజం. హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలుసా గుడ్డోళ్ళు 10 మంది గుడ్డోళ్ళు మనలాంటి ఎవరు ఉంటారు. నా వీధికి మాడినా నన్ను కన్నించు అనుకుంటూ ఉంటాడు ఒకడు. ఎవడు చూసి నన్ను ఎంత చిన్న చెప్తున్నా రాజా అనుకుంటా ఆ దగ్గరికి వెళ్ళాలా. దేర్ కెన్ బి మెనీ బ్లైండ్ పీపుల్ సిట్టింగ్. గుడ్డోళ్ళు ఎప్పుడు గుడ్డోళ్ళతో ఉంటారు. ఐ బిలీవ్ దేర్ షుడ్ బి అట్లీస్ట్ మోర్ దెన్ 3 blind men. కానీ ఒకడే అరుస్తున్నాడు అక్కడ, ఇంకో చోట 2 అరుస్తున్నట్టుగా ఉంది. దావీదు కుమారుడు నన్ను కరుణించారు. దేవుడు అన్నాడు, గో అండ్ కాల్ ద వన్ దట్ వర్ షౌటింగ్. Because people only who receive, I don't mean that you need to shout and disturb the service, but people who can grab the anointing that is passing by. నిన్ను దాటి వెళ్తున్న అభిషేకమును పట్టుకునే వాళ్ళ కోసం దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.